ఎమ్మెల్సీ రామచంద్రయ్య మండిపడ్డారు. సుబ్బారెడ్డికి రాజధాని ఇప్పుడు గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. సుబ్బారెడ్డి దెబ్బకు సాక్షాత్తు టీడీపీ అతలాకుతలమైందని తెలిపారు. 5 ఏళ్లుగా దోపిడీకి తెరలేపి ఇప్పుడు ప్రక్షాళన అంటున్న జగన్ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడయ్యారన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుందని, శ్మశానాలను సైతం వైసీపీ శ్రేణులు కబ్జా చేస్తున్నారని విమర్శించారు. రాజధాని గురించి మాట్లాడుతున్నాడు సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి నిద్రపోతున్నాడా? అన్ని పలుకుబళ్ళు ఉపయోగించి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడే. రాజధాని గురించి మాట్లాడకూడదా? ఇప్పుడు మళ్ళా 3 రాజధానులు ఒకటే కానీ రెండు రాష్ట్రాల ఉభయ రాజధాని కావాలని కూడా మాట్లాడతాడు. ఏంటి మైండ్లో ఏమైనా ఉందా లేదా? ఏమైనా వీళ్ళ దెబ్బ కాడ వెంకటేశ్వర స్వామి పరిగెత్తిపోతాడు తిరుమల నుంచి. ఈయన ఉన్నాడు ఒక చైర్మన్గా, ఇప్పుడు ఒక చైర్మన్ వచ్చినాడు. ఎవరన్నా భక్తులు పోతే నేను మొన్న నా దగ్గర లెటర్ తీసుకోబోతే చెప్పిన, ఎందుకు ఆయన ఈ మాట చెప్తున్నాడు, ఈ 5 ఏళ్ళు నన్ను బతకని రా, మళ్ళీ తర్వాత మీ కథ నేను చూస్తాను, మీ క్షేమం నేను చూస్తా, మా క్షేమం ఎవరు చూసేటట్లేరు, నేను కదులు తెగిన నా విగ్రహమే ఎత్తపోయి ఆలం వేసేటట్టున్నారు వీళ్ళు అనే పరిస్థితిలో ఏడుస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. ఇటువంటి పరిపాలన ఇచ్చిన మీరు కొత్తవి మాట్లాడుతుంటే ప్రజలు జీర్ణించుకుంటారా? సుబ్బారెడ్డికి అసలు మెదడుందా అని నేను అడుగుతున్నా. ఉభయ రాష్ట్రాల క్యాపిటల్ ఇప్పుడు వస్తుందా నీకు? అంతకుముందు ఉభయ రాష్ట్రాలు రాజధాని అది ఒకటనే ఉంటే కానీ అప్పుడు మాట్లాడింటే దానికి అర్థం ఉంది. ఇన్ని దినాలు నువ్వు సపరేట్గా పరిపాలన చేసి మీరు మీ అనుయాయులంతా ఇప్పుడు ఈ మాట చెప్పడం ఎంత అసమంజసంగా ఉంది. అసలు వక్రమైన పరిపాలన ప్రతి ఒక్క దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఏ ఒక్క కార్యక్రమంలో అయినా ఇది ప్రూడెంట్గా చేసినాడా అనేది మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి మేమేదో ఆశపడ్డాము, ఈ జిల్లా ఆయన సొంత జిల్లా కాబట్టి బాగా ప్రాజెక్ట్స్ వస్తాయి ఇదని. ఈ జిల్లాలో రోడ్లే ఘోరంగా ఉన్నాయి. రాష్ట్రంలో కాదు, ఈ జిల్లాలో రోడ్లు ఘోరంగా ఉన్నాయి. అసలు అతనికి తెలుసు ఎక్కడెక్కడ ఎట్లుండేది, అయినా కూడా ఆయన పట్టించుకుంటాం. సాగునీరు లేదు, తాగునీరుకు ఇబ్బంది పడుతున్నారు గ్రామాలలో. ఈ పరిస్థితి ఉంది ఆయన పరిపాలన. ఇప్పుడు ఎవరైనా స్కూల్లో పిల్లాడు టీచరు